హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబా. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ప్రస్తుతం నేను రాజమహేంద్రవరం బస్టాండ్లో ఉన్నాను. ఎందుకు రాజమహేంద్రవరం బస్టాండ్లో ఉన్నానని అడుగుతున్నారా? అదే ఫ్రెండ్స్, మన ఛానల్ కోసం ఈరోజు మరి ఆత్రేయపురం వెళ్ళటానికి ప్లాన్ చేశాను. ఆత్రేయపురం అనేటప్పటికి మనందరికీ తెలిసిందే, పూతరేకులకి ప్రసిద్ధి. అలాగే రెండవది మామిడి తాండ్రకి కూడా ప్రసిద్ధి. ఇదిగో 15వ ప్లాట్ఫారం దగ్గరికి ఈ బస్సు వస్తుందని అంటే అక్కడికి వచ్చే రెడీగా ఉన్నాను. ఈ బస్ స్టాండ్లో అదిగో దూరంగా వెస్ట్ గోదావరి వెళ్ళే బస్సులకి పడమర వైపున ఒక కార్నరు కేటాయించారు. అక్కడ కేవలం వెస్ట్ గోదావరి వైపు వెళ్ళే బస్సులన్నీ వస్తాయన్నమాట. అక్కడికి మిగిలిన బస్సులన్నీ కూడా ప్రధాన ప్లాట్ఫారం అయినటువంటి ఇదిగో ఈ ప్లాట్ఫారం దగ్గరికి వస్తాయి. నేను ఉదయాన్నే 6 ఇక్కడికి చేరుకున్నాను. ఎందుకంటే మరి సదరు వ్యక్తి మరి షూటింగ్ కోసం 8 గంటలకల్లా రావాలంటే ఉదయాన్నే బయలుదేరి ఇదిగో నా బస్సు రెడీగా ఉంది, వచ్చేసింది. ఆత్రేయపురం, బొబ్బర్లంక, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం. ఆత్రేయపురం వెళ్ళాలంటే రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి మరి బస్సు ఎక్కవలసి ఉంటుంది. వయ్యా బొబ్బర్లంక వెళ్ళే బస్సు ఎక్కవలసి ఉంటుందన్నమాట. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎందుకైనా మంచిదని బస్సుకి ప్రిఫర్ చేసాను ఈసారి. ఇదిగో బొబ్బర్లంక, ఆత్రేయపురం, రాజమండ్రి నుంచి ఈ పల్లె వెలుగు బస్సు మాత్రమే వెళ్తూ ఉంటాయి. ఎక్స్ప్రెస్లు ఏవి ఉండవు ఇక్కడ. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మరి ఈ ప్రకృతి ప్రేమికులు ఎవరన్నా ఉన్నట్లయితే వారి కోసం ఈ ఏరియా మరి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎంచేతంటే ఈ గోదావరి గట్టు మీదుగా మనం వెళ్తాం అనమాట. చాలా ప్రకృతి అందాలు మన మనసును దోచుకుంటాయి. అందు గురించి వీడియో లెంగ్తీగా ఉన్నా మరి కాస్త ఓపికగా చూసినట్లయితే మీరే ఆహా చాలా బాగుందని మీరే అంటారు. ఇదిగో మాటల్లోనే కాటన్ బ్యారేజ్ దగ్గర చేరుకున్నాం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఇది. లెఫ్ట్ సైడ్ని మరి దూరంగా అదిగో కాటన్ మహాసైడ్ కనపడుతున్నాడు కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అది రావులపాలెం వెళ్ళిపోతుంది. వేమగిరి మీదుగా కడియం, రావులపాలెం, అమలాపురం వెళ్ళిపోతుంది. మనం ఇదిగో రైట్ సైడ్ ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మన బస్సు ప్రయాణం చేస్తుందన్నమాట. ఇక్కడి నుంచి అందాలే అందాలు, ఈ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి. అందు గురించే మరి షూట్ చేయడం జరిగిందనమాట. ఇదిగో మరి బొబ్బర్లంక వచ్చేసాం. ఎదురుగా ఆంజనేయ స్వామి కనపడుతున్నాడు కదా. ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరగాలి. మనం డైరెక్ట్గా వెళ్ళినట్లయితే విద్యేశ్వరం వెళ్ళిపోతుంది. విద్యేశ్వరం మీదుగా అలా కొవ్వూరు, నిడదోలు వెళ్ళిపోతుంది. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని రూట్ మారుతుందనమాట. ఏది ఈ రోడ్డు పేరవరం, వెలిచేరు, ఉచ్చిలి, వద్దిపర్రి మీదుగా ఆత్రేయపురం వెళ్ళి లొల్ల మీదుగా రావులపాలెం చేరుకుంటుందన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో అనేక సినిమాలు షూట్ చేశారు. అక్కడ ఆ ఏటిగట్టు మీద ఈ ప్రక్కనే ధనలక్ష్మి దానవాయమ్మ వారి గుడి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలామంది వచ్చే వెళ్ళేవాళ్ళు అక్కడ ఆగుతారనమాట. ఈ రోడ్డుకి ఇరుప్రక్కల కూడా చెట్లు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. పక్కనేమో ఏటిగట్టు కనపడుతుంటుంది, మరొక ప్రక్కనేమో ఇదిగో అరటి తోటలు, అలాగే మల్లె తోటలు, ఇదిగో కంద తోటలు, ఇదే మల్లె తోటలు ఇవి అన్నట్టు. ఇవి సన్నజాజి చెట్లు కూడా, మొక్కలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. అసలు అన్నీ పండని పంట ఏమీ లేదు, మొత్తం సమస్తం కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారు. మరొక ప్రక్కన ఇదిగో అరటి తోటలు ఎంత చక్కగా విరబూస్తున్నాయో. అందు గురించి చెప్తున్నాను మిత్రులారా, మరి లెంగ్తీ అయినా సరే ప్రకృతిని చూపిద్దామని మీకు నేను షూట్ చేయడం జరిగింది. ఉదయాన్నే కాబట్టి ఇదిగో వర్కర్స్ రోజుకు వెళ్తూ ఉంటారు కదా, పనికి ఆహార పథకం వారు వెళ్తూ ఉంటారు కదా, అక్కడ కూడా ఉన్నారు. ఇదిగో ఇవన్నీ కంద తోటలు, ఇవన్నీ కంద తోటలు. మరి నేను రైట్ సైడ్ ఇదిగో ఈ కాలువ, ప్రధాన కాలువ, బొబ్బర్లంక నుంచి అంటే గోదావరి నుంచి విడిపడినటువంటి ప్రధాన కాలువ, చాలా పెద్ద కాలువ ఇది. కుడివైపు నది కనపడుతూ ఉంటుందన్నమాట. దూరంగా ఈ పొలాలు, ఏటిగొట్లు, మాటలు సరిపోవు అనుకోండి. ఎంతో అందమైనటువంటి పరిసరాలు ఈ ప్రాంతం సొత్తు. అందు గురించే మరి ప్రకృతి ప్రేమికులు ఎవరన్నా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్రాంతంలో ట్రావెల్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అందులో ఎటువంటి సమస్య ఏమి లేదనమాట. అంత అద్భుతమైనటువంటి ఇదిగో కొబ్బరి తోటలు మరొక ప్రక్క.
సినిక్ బ్యూటీ కాబట్టి ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇదిగో మాటల్లో ఉచ్చులు చేరుకున్నాం. ఉచ్చుల దగ్గర ఈ మలుపు భలే ప్లెజెంట్గా ఉంటుందిలేండి. ఇదిగో ఈ వాటర్ ట్యాంక్ టవర్ అనమాట. ఇది బొబ్బర్లంక నుంచి గోదావరి వాటరు ఆత్రేయపురానికి రావడానికి వాటర్ ట్యాంక్ కట్టారనమాట. అది వచ్చిందంటే ఆత్రేయపురం వచ్చేసినట్టు లెక్క. ఇక ఇదిగో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఉచ్చుల నుంచే మొదలైపోతాయి పూతరేకుల షాపులు. ఒకటా రెండా ప్రతిదీ పూతరేకుల షాపే. నేను 30 సంవత్సరాల కింద ఇక్కడ ఉన్నప్పుడు అన్ని రకాల షాపులు ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం కేవలం పూతరేకుల షాపులే తప్ప ఇంకేమీ కనపట్టలేదనమాట. ఇక్కడి నుంచి మనం ఊర్లోకి వెళ్ళాలి. మనం ఇదిగో సెంటర్ వచ్చేస్తుంది, ఎదరే సెంటర్ ఉంది. డైరెక్ట్గా వెళ్ళిపోతే రావులపల్లి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి బస్సు ఈ లెఫ్ట్ సైడ్కి ఊర్లోకి టర్న్ అవుతుందన్నమాట. ఇదిగో ఇది ఊర్లోకి వెళ్ళే మలుపు. ఇది ఆత్రేయపురం రేవు అంటారు. ఇక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ వెళ్ళాలి ఆత్రేయపురం ఊర్లోకి వెళ్ళాలంటే. ఈ రోడ్డు మరి లొల్లలాకులు వాడపల్లి మీదుగా రావులపల్లి వెళ్తుంది. ఇక్కడికి వాడపల్లి 5 కిలోమీటర్లు, జస్ట్ పావుగంట జర్నీ మాత్రమే. ఏడువారాల వెంకట స్వామి ఈ మధ్యన బాగా ఫేమస్ అయ్యారు కదా. ఇక ఇది కృష్ణరాజు గారి హోటల్, రేవులో కృష్ణరాజు గారి హోటల్. పెసరట్టు ఉప్మా బాగా ఫేమస్. డైరెక్టర్ వంశీ గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తారట. ఇది ఊర్లోకి వెళ్తుంది. ఇది ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక ఇటు సైడ్ చూసిన ఈ రోడ్డు బొబ్బర్లంక వెళ్తుంది. ఉచ్చిలి, పేరవరం, మరి వెలిచేరు మీదుగా బొబ్బర్లంక రాజమండ్రి వెళ్తుంది. ఇక ఇది రేవులో ఉన్నటువంటి మరి చిత్ర సీన్ ఇది. ఎండాకాలం వల్ల కాలువ కట్టేయటం వల్ల నీరు తక్కువగా ఉంది. చాలా పెద్ద కాలువ. బొబ్బర్లంక నుంచి ప్రధాన కాలువ, గోదావరి నుంచి వచ్చే ప్రధాన కాలువ అనమాట అది. ఇక ఇక్కడే ఈ కాలువ మీద తాడిపూడి వెళ్ళటానికి వంతెన ఉంది. ఇదిగో ఇక్కడ ఉదయాన్నే అరటిగల్లో వేసుకున్న రైతులు మరి ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం రావులపాలెం పట్టుకెళ్తారనమాట. ఇక మన ప్రయాణం ఊర్లోకి మొదలైంది. ఈ ఊరు అటు ఇటు కూడా చక్కగా పంట చేలు, పచ్చని చెట్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇదిగో ఊర్లోకి వచ్చేసాం. ఊరు ప్రధాన ద్వారం దగ్గరే మరి ఇదిగో రైట్ సైడ్ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా. అన్నదమ్ములు చాలా చక్కగా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇక ఇది మహాత్మా గాంధీ జూనియర్ కాలేజ్. ప్రస్తుతం డిగ్రీ కూడా రన్ అవుతుంది. వెనకాల సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా ఉన్నదనమాట. చాలా చక్కని కాలేజ్ ఇది. ఇది కాలేజీకి సంబంధించిన గ్రౌండ్. ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతున్న ఇల్లు. ఇందులో మేము 3 సంవత్సరాలు ఉన్నాం. ఇంకా విశేషం ఏంటంటే ఇదిగో ఈ ఇంటికి ప్రక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం, దూరంగా అదిగో కాలేజీ కనపడుతుంది. చక్కని ప్రశాంతమైన వాతావరణం. ఆ కనపడే ఇల్లే మనం ఈ రోజు సందర్శించబోతున్నటువంటి ముద్దునూరి సతీష్ గారి ఇల్లు అది. వారి ఇంటి పక్కనే ఇలాగ చక్కగా మరి మామిడి తాండ్ర అది కూడా పూస్తూ ఉన్నారు. అక్కడ వారింటికి వెళ్ళి విశేషాలు తెలుసుకున్నాను. ఆత్రేయపురం బస్ స్టాండ్ చేరుకున్నాను. ఈ బస్ స్టాండ్ ప్రక్కనే మనం వెళ్ళవలసినటువంటి ఈరోజు హోస్ట్ ముద్దునూరి సతీష్ రాజు గారి ఇల్లు. ఇక్కడ ఆత్రేయపురం బస్ స్టాండ్లో అదిగో ఆంజనేయ స్వామి, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. బస్ స్టాండ్ ఎదురుగా చిన్న చిన్న షాపులు. ఇదిగో దూరంగా బిల్డింగ్ కనపడుతుంది చూస్తారా, అందులోనే నేను 15 సంవత్సరాల పాటు పై అంతస్తులో ఉన్నానన్నమాట. ఆత్రేయపురంలో టోటల్ 22 సంవత్సరాలు ఉంటే అందులో 15 సంవత్సరాలు ఉన్నాను. ఇక ఈరోజు వెళ్ళబోయే ఇంట్లో ఇదిగో వస్తున్నాను కదా, ఈ ఇంట్లో నేను 3 సంవత్సరాలు ఉన్నాను. అదే ఇంట్లో యాదృచ్ఛికంగా ఇప్పుడు మనం వెళ్ళబోతున్న సతీష్ రాజు గారు ఉన్నారు. ఇంకా ఇంట్లో సీతారామయ్య గారి మనవరాలు RX100 మూవీ, ఆ సినిమాలు కూడా ఈ ఇంట్లో కొన్ని షూట్ చేస్తారనమాట. నేను ఫోన్ చేసి రావటం జరిగింది వారికి. నేను వెళ్ళేటప్పుడే అదిగో ఆయనే ముద్దునూరి సతీష్ రాజు గారు మామిడి తాండ్ర ఏ విధంగా తయారు చేస్తారో మా ఛానల్ వారికి చెప్పమని ఆయన్ని నేను కోరగా రమ్మనమని నన్ను ఆహ్వానించారనమాట. వారింట్లోకి నేను వెళ్ళటం జరిగింది. వీరికి చెప్తున్నాను, మన ఛానల్లో ఎలాగా 8,000 మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారికి మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో చూపించండి. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 8,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్. మరి వారు ఎలా తయారు చేస్తారో చూపించడం కోసం వారి పెరట్లోకి తీసుకెళ్తున్నారు. నేను పెరట్లోకి వెళ్ళేటప్పటికీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా అదిగో ఈ మామిడికాయలు క్లీన్ చేస్తూ
వారు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి మరి ఈ పనులన్నీ ఈ కాయలు సెపరేట్ చేసి ఏవి బాగుంటాయి ఈ తీసి అంటే ముగ్గిన వాటిల్లో మాత్రమే ఈ గుజ్జుకి ఈ మామిడి తాండ్రకు ఉపయోగిస్తారట. అవన్నీ నాకు చూపించడం జరిగింది. వారు ఇది ఆ విధంగా గుజ్జు చేస్తారట. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం అంటేనే మనకు నోరూరించే 2 పూతరేకులు ముందు గుర్తొస్తాయి. మరి దాని వెంటనే మనం గుర్తొచ్చేది మామిడి తాండ్ర. అంత ఫేమస్ ఈ ఆత్రేయపురం. ఫేమస్ కేవలం మన ఆంధ్రాకే కాదు, వరల్డ్ వైడ్ ఫేమస్. ఇది ప్రపంచం అంతా కూడా ఫేమస్. ఇక్కడ ప్రొడక్ట్స్ మరి వరల్డ్ అంతా కూడా అటు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ అటువంటి చోట్ల కూడా మరి వీరి యొక్క ప్రోడక్ట్ వెళ్తుందంటే మరి దాన్ని బట్టి ఎంత ఫేమస్ చూసుకోవచ్చు. చక్కని పరిసరాల మధ్యన ఈ పల్లెటూరు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ చేలు చెట్లు చూడండి చక్కగా. ఇటువంటి వాతావరణంలో మరి ఈ కుటుంబం, ముదునూరు సతీష్ గారి కుటుంబం మరి ఒక కుటీర పరిశ్రమలాగా, ఇది నిజంగా కూడా కుటీర పరిశ్రమ. ఇది కేవలం ఏం చేద్దంటే 1 నెల మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మా ఆయన మరి వ్యవసాయం చేసుకుంటారట. మరి వారి కుటుంబం చక్కగా ఈ మామిడి తాండ్ర మరి పూసి, ఇది ఆషామాషే కాదు, మామూలుగా మనం అనుకున్నంత తేలికేమి కాదు, చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అది ఏంటో మరి సతీష్ గారి కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం. మరి నమస్తే అండి. నమస్తే. నా పేరు సాయిబాబ్జీ. నేను బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. మా ఛానల్లో 6,000 మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారికి మరి ఈ మామిడి తాండ్ర గురించి చెప్దామని నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటి సార్? నా పేరు సతీష్ అండి. సతీష్, నమస్తే అండి. నమస్తే. అన్నట్టు ఏ ఊరు సార్ ఇది? ఆత్రేయపురం. ఆత్రేయపురం. ఆత్రేయపురం అంటే నాకు బాగా తెలుసు, పూతరేకులు బాగా ఫేమస్. పూతరేకులు మామిడి తాండ్ర బాగా ఫేమస్. అంటే ఆత్రేయపురం అంటే ఇది జీవనాధారం. గుర్తొచ్చేది అండి పూతరేకులు, మామిడి తాండ్ర. మామిడి తాండ్ర కొంతమందికి అది జీవనాధారం కూడాను. ఓకే, గుడ్. ఇవి బాగా ప్రసిద్ధి ఆత్రేయపురం. బాగానే. ఓకే అండి. ఎక్కడెక్కడికో అమెరికా కానీ అలాగా ఈ దేశాలకు కూడా చాలా మంది పంపుతున్నారండి. ఇది మామిడి తాండ్ర అన్నది ఈ రోజుల్లోనే మే నెలలోనే వస్తుందండి. ఒక నెల ఉంటుందండి మామిడి తాండ్ర అనేది. ఈ పూత మే నెలలో స్టార్ట్ అవుతుంది. మే నెలలోనే స్టార్ట్. ఒక నెల, మే 1 మే లాస్ట్ దాకానండి. ఓకే, ఈ నెలల్లో ఉంటుందండి. ఉన్న రోజుల్లో అయితే చాలా మంది పూతరేకులు అది తీసి వాళ్ళు. మీ వయసు ఎంత అండి? నా వయసు 42 అండి. 42. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇది పోస్తున్నారు? ఒక 6 సంవత్సరాల నుంచి పోస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు వ్యవసాయం చేసేవారు. మరి వ్యవసాయం నుంచి దీనికి మారడానికి కారణం ఏంటండి? ఏదో మామూలుగా పిల్లల గట్ట మేమనేసి చిన్నగా చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసామండి. అంటే కుటీర పరిశ్రమ చిన్నదాని కింద చాపలెట్ అలా చేసామండి. వెళ్తాదా అని కొత్తగా ట్రై చేసాము. దాని మీద వెళ్తాం గట్ట బాగానే ఉన్నదండి. అందరూ కూడా బాగున్నదని చెప్తున్నారండి, పట్టుకెళ్ళిన వారు అంతా కూడా. బిజినెస్ బాగుంది, బాగానే ఉన్నది. ఓకే అండి. అసలు ఈ మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారు అనేది నాకు కాస్త వివరంగా చెప్పండి. మొట్టమొదటిగా అసలు ఏ కాయలు వాడతారండి? కలెక్టర్కాయ వాడతామండి. మామిడి తాండ్ర తయారీకి కలెక్టర్కాయ, ఓన్లీ కలెక్టర్కాయ, ఇంకైతే పనిచేయదు. మీకు మరి కలెక్టర్కాయ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది కోరుకొండ గోకారం నుంచి వస్తుందండి. కోరుకొండ గోకారం ఇక్కడికి ఎంత దూరం అండి? ఇక్కడికి కొంచెం ఎంత లేదంటే 60-70 కిలోమీటర్లు వస్తుంది. 60 కిలోమీటర్లు వస్తుంది. 60 కిలోమీటర్లు కోరుకొండ నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలు గోకవరం, అలాగా నరసాపురం. ఓకే, అక్కడి నుంచి అంటే ట్రిప్కి ఎన్ని కాయలు తెప్పిస్తారు మీరు? ట్రిప్కి 2 టన్నులు తెప్పిస్తాను. 2 టన్నులు ఒక మినీ లారీలు వస్తాయండి. టాటా ఏసీ మీద కొంచెం పెద్దది ఎక్కువ కాలితే పెద్దది తెప్పిస్తాను. ఓకే, మామూలుగా కాలమానాన్ని బట్టి కొంచెం కావాలి, తక్కువ కావాలంటే 2 టన్నులు అలా చెప్పింది. 3 టన్నులు తెప్పిస్తాను. 2-3 టన్నుల దాకా తెప్పిస్తాం. ఎంత తీసుకుంటే కిరాయి అక్కడి నుంచి? ఇంకా అది అంతా కూడా రైతు భరాయించేలాగా ట్రావెలింగ్ తోటి సుద్దా మాట్లాడేసుకుంటామండి. అంటే ఇప్పుడు 10,000 ఉన్నది అనుకోండి, ట్రావెలింగ్ తోటి ఇంకో 1,000 కలిపేసి 11,000 అనేసి మాట్లాడేసుకుంటాం. అంటే ఇప్పుడు 2 టన్నులు కాయ
ఎంత పడుతుందండి? కాయ అండి మొన్న అయితే 19,000 అంటే ఒక రకంగా ఉండదండి పచ్చి మార్కెట్. జనరల్గా పోనీ జనరల్గా అయితే ఫస్ట్లో అయితే 23,000 నుంచి 24,000 అలా ఉన్నదండి. టన్ను అండి. టన్నుకి ఎన్ని కాయ వస్తుందండి? టన్నుకి 2,500 నుంచి 3,000 కాయ లోపల వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మామిడికాయ బాగా ముదరాలండి ఇది? ముద్రాలండి. బాగా ముద్రాలండి. ముదరాలే ముగ్గాలే ముగ్గాలండి. పచ్చిది కాదు. ఓకే. అక్కడ నుంచి మీకు కాయ వస్తుంది ఇక్కడికి. ఎన్నాళ్ళకి ఒకసారి కాయ తెంపుకుంటారు? ప్రతి 5 రోజులకే సారి తెంపుకుంటాం. అంటే ఒక టన్ను తెచ్చుకుని ముగ్గురు నలుగురు 2 టన్నులు ఉంటుందండి. నలుగురు 4 అర టన్నులు తీసుకుంటాం. ఓకే. దాని మీద ప్రతి 3 రోజులకి అయిపోతుంది. బెస్ట్ అది. బాగుంది. అంటే చిన్నయే కదండి, అందరూ జీవనాధారం. 50% జస్ట్ 1 month అంటున్నారు కదా. ఓకే. ఇప్పుడు కాయ వచ్చేసింది. వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ ఎలా మొదలు పెడతారు? కాయ వచ్చాక కాటా తూకం తూయించేసుకుంటూ దుక్కికి మనకు 2 క్వింటాల కింద కోసుకుని. ఓకే. అదే రోజున మొదలు పెడతారా, మరుసటి రోజు నుంచి ప్రాసెస్ మొదలు పెడతారా? ఆ రోజునే 2 క్వింటాలు ఓ పక్కన 2 క్వింటాలు ఓ పక్కన పోసుకుంటాం. 2 క్వింటాలు అంటే బాగా ముగ్గితే తప్ప రాదండి. ముగ్గించాలి. ఓకే. తర్వాత 2 రోజులు పడుతుంది అది మొక్కడానికి? 3 రోజులు పడుతుంది. 3 మాపులు పడుతుంది. ఓకే. అలా వేస్తే కరెక్ట్గా 3 మాపులు పడుతుంది. 3వ మాపు తీసుకుని ముగ్గుని కాయనల్లా ఒకసారి ఒకసారిగా ముక్కుతా ఉంటాం. ఓకే. అంత ఒకసారి ముగ్గిపోతే సరే తీయలేం. అవునవునవును. సాధారణంగా 3 రోజులకి మొత్తం ముగ్గిపోతుంది. 3 రోజులకి ఇది అయిపోతూ ఉంటారు. ఓకే. అది ముగ్గిన తర్వాత ఏం చేస్తారు మీరు? మామూలుగా తొక్క గట్ట పేలర్ తోటి చెక్కేస్తారు. చెక్కేసి ట్యాంక్ రసం తీసి మిక్సీ ఆడి పంచదార కలిపి ఇలా పోస్తాం. ఇప్పుడు ఈ తాండ్రలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇది మామూలు బెల్లం తాండ్ర ఉన్నదండి, మామిడి తాండ్ర ఉన్నది. బెల్లం తాండ్ర ఉంటుంది, మామిడి తాండ్ర కూడా ఉంటుంది. కొంతమంది అన్నారండి ఇంకానే కారం తాండ్ర పోయమన్నారు. అవును. అది ఇంకా ట్రై చేయలేదు మేము. ట్రై చేస్తాం. ముందు నాటికి ఇది ట్రై చేసాం. ఓకే. బెల్లం తాండ్ర కారం తాండ్ర కూడా అన్న ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. ఇప్పుడు తాండ్ర అంటే మాకు రెడీ టు సేల్ అనేటప్పటికి ఇది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని పూతలు వేయాలి? సరిగ్గా ఏ రోజునైతే మొదలు పెడితే అదే రోజు నాటికి పూర్తి అవుతుంది. అంటే వారానికి దిగుతుందండి. వారానికి మీరు ముక్కలు కోస్తారు? ముక్కలు కోస్తాం. డైలీ 3 పూతలు చొప్పున పోస్తాం. డైలీ 3 పూతలు పోస్తారు. వారం రోజులు పడుతుంది. వారం రోజులు పడుతుంది. ఓకే. తర్వాత ఇది మరి పూసేసరిగా దీన్ని కట్ చేయడం ఎట్లాగా? చాప నుంచి ఎలా వస్తుంది? మొట్టమొదటి ఎలా స్టార్ట్ చేస్తారు మీరు? చాప మీద చెక్క గద్ద ఉంటుందండి. చాప మీద ఏమన్నా లేయర్ ఏదన్నా పుయ్యాలండి? దీన్ని మామూలుగా కోసేస్తాం. నూనె ఏదో పుయ్యాలంటే తొలిగుండగా తొలిపోతుంది. అదే మరి స్టార్ట్ చేసేటప్పుడు తొలిపోతకి అయితే నూనె పోసి రాసేసి స్టార్ట్ చేసేటప్పుడు నూనె రాస్తారు. ఏ నూనె? అది వేరుశెనగ నూనె పైన అలా లేయర్ కింద రాసేసి అప్పుడు పోస్తాం. పోత పోయటం మొదలెట్టారు. దాన్ని అంటారు కదా? దాన్ని అంటూ అది ఆ రోజు 2 పూతలే పోస్తా ఉండే. స్టార్టింగ్ 2 పూతలు ఉంటుంది. 2 పూతలే పోసి ఇంకా దాని సందాల దాకా వదిలేస్తాం. ఫుల్గా ఎండాలండి. అంటే దాంట్లో షుగరు గిగరు ఏమేమండి. అంటుపోతకు పోయిరా అండి? అంటుపోతకు షుగర్ ఏమేమండి. మొట్టమొదటి రోజు షుగర్ వేయరు. తర్వాత 2వ రోజు నుంచి షుగర్ కలిపి వేస్తూ ఉంటారు. తక్కువగా పెంచుతాం అన్నమాట. కట్ చేసే టైంకి ఎన్ని పూతలు అవుతాయి? 7 మూడు 21 పూత అవుతుంది. 21 పూతలు అవుతాయి. 21 పూత, పై పూత ఒకటి 22 పూతలు అవుతుంది. 22 పూతలు అవుతుంది. ఓకే అండి. ప్రస్తుతం ఈ ఏడాది ఎలా పడుతుంది? కేజీ ఎంత పడుతుందండి? ఇప్పుడు మాది కేజీ 250 చొప్పున వెళ్తుంది, 220 చొప్పున వెళ్తుందండి. అంటే ఇక్కడ బెల్లం తాండ్ర మామిడి తాండ్ర అంటున్నారు కదా. బెల్లం తాండ్ర అయితే కేజీ ఎంత, మామిడి తాండ్ర అయితే కేజీ ఎంత? ఇంకా 2 ఒకటేనా? 2 కాదు. ఇది బెల్లం రేట్ ఎక్కువ ఉంది. అదే మరి ఎంత బెల్లం తాండ్ర ఎంత అండి? 300 అనుకుంటున్నాం. 300. ఓకే. అది మా పంచదార అయితే 250. 220 అండి. 220. ఓకే అండి. మరి ఇది పూత పోయటానికి మీ కుటుంబమేనా ఇంకెవరన్నా ఎంగేజ్ చేస్తున్నారా? 2 మనుషులు ఉంటారు. ఓకే. మీరు మీ ఫ్యామిలీ ప్లస్ 2 బయట వారు ఉంటాం. ఓకే అండి. బాగుంది. ఇది రోజు ఏ టైంలో మొదలు పెడతారు మీరు పని? ఉదయం 9 నుంచి అండి. ఉదయం 9 నుంచి పూత మొదలు పెడతారు. మధ్యాహ్నం 1 గంటతో క్లోజ్ చేసేస్తాం. మరి అంతకుముందే దీన్ని
రసం అది తీసుకోవాలి కదా. పొద్దున్నే రసం తీసుకుని ఎన్నింటికి అది మొదలు పెట్టారు? 5ంటికల్లా తీసుకుని కాయ తిరగేసుకుంటా ఉండే. ఆ కాయ తిరగేసుకుని ముగ్గుని కాయ నల్లా వేడి చెక్కేసుకుని రసం తీసుకుని రెడీగా 8ంటికి నుంచి అలా రసం తీసేసుకుని మన ఎండ వచ్చేటప్పటికి 9ంటికి నుంచి ఒక్కసారి ఈ కాలనిచ్చి ఇలా సాపిన వీటెక్కిదాకా అందులోని ఆ తర్వాత 9ంటికి పోత వస్తా ఉంది. ఓకే అండి. 11ంటికి పోత వస్తా ఉంది. 1 గంటకు పోత వస్తాం. ఓకే. రోజుకి అంతే అండి. ఓకే. ఒక్కో రోజున ఇలా ముబ్బు ఎత్తి 2 పోతలు పోస్తా ఉండే. ఓకే. ఇంక దాన్ని ఇంకా ఏం చెయ్యి. ఇప్పుడు ఇది ఎండ పెట్టడానికి రోజులో ఏ టైంలో మీరు పైన ఓపెన్ చేస్తారో పొద్దున్న ఎప్పటికీ క్లోజ్ చేస్తారు? ఉదయం 9ంటికి 8:30 కాడి నుంచి ఎండాకాలం రావాలి. 8:30 కాడి నుంచి తీసేస్తాం. ఓకే. సాయంత్రం మీకు కరెక్ట్గా 5:30కే పొద్దు అలా కూర్చుంది అనేటికి పైన కవర్లు వేసేస్తాం. కవర్ వేసేస్తాం. ఓకే అండి. అంటే అది తడవకుండా ఏమైనా వర్షాలు వచ్చినా ఏం చేసినా పొద్దున్న దాకా మళ్ళీ మనకు భయం ఉండక్కర్లేదు. అంటే ఇది వరకు తడవకుండా జాగ్రత్తగా ఉండడానికి ఏం చేస్తున్నారు మీరు? టార్పాలిన్ తెచ్చేస్తాం. టార్పాలిన్ చేసి కట్టేస్తారు. తాళ్ళు ఆ చివరి నుంచి చివరికి కట్టేస్తున్నారు కదా. ఇంకా అసలు చెక్కు చెదరదు. కనీసం కూడా తార్బాల్ అంటే గేజ్ తార్బాల్ తెచ్చేయాలండి. అది మామూలు తార్బాల్ అయితే పనిచేయదు. 90 గేజ్ 1 గేజ్ని బట్టి తెచ్చుకుంటే మామూలు తార్బాల్ ఈ తార్బాల్ అనేసి పనిచేయదండి. అదే ఇందాక చూసాను వచ్చినప్పుడు బాగా సెక్యూరిటీగా కట్టారు. సెక్యూరిటీ కనీసం అసలు ఎయిర్ కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా బాగా కట్టారు. బాగుందండి. బాగా నీట్గా చేస్తున్నారు. సమానమైన ముక్కలుగా కట్ చేసిన తర్వాత దానిని ఈ విధంగా చిన్న కాటా మీద అర కేజీ చొప్పున మరి వెయిట్ చూసి చక్కగా మరి పార్సిల్ చేస్తారనమాట. ఈ విధంగా ఇవి ఎన్నాళ్ళైనా అలా సెక్యూర్డ్గా ఉంటాయి. అయితే ఎక్కువ రోజులు ఉండాలంటే ఇవి శీతల గిడ్డంగులో పెడుతూ ఉంటారనమాట. ఇదిగో అవి రెడీ టు సేల్ అనమాట. ఇక బాగా నీట్గా చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మీరు మరి ఈ మామిడి తాండ్ర గురించి మా ప్రేక్షకులకి బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ప్రేక్షకులకి చెప్పినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ కుటుంబానికి కూడా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈ ఏడాది మొట్టమొదటిసారిగా మామిడి తాండ్ర రుచి చూస్తున్నాను. గతంలో కూడా తిన్నాను అనుకోండి. చాలా బాగుందండి. ఓయ్ సూపర్. మరి ఎంతైనా మామిడి తాండ్రే కొద్దిగా తిందామని మొదలెట్టాను కానీ దాని రుచి ఇంకా నా చేతిలో దాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆపలేకపోయాను అనమాట. అంత అద్భుతమైన రుచి. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.